దేశాలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువత బ్లూ కాలర్ ఉద్యోగాలపై ఫోకస్ పెట్టాలని సూచించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి అనేక పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇక జనాభా లెక్కల్లో కులగణన చేర్చడాన్ని సుప్రీంకోర్టు ఆమోదించడం మంచి పరిణామమని అన్నారు సీఎం. జనగణనలో తక్షణమే కులగణన చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పరిధిలో తెలంగాణలోని అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమి పూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి దివ్య సమక్షంలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని భూమి పూజ చేశారు. వేద పాఠశాలతో పాటు టెంపుల్ సిటీ పరిధిలో 99,55,00,000తో చేపట్టనున్న ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. యాదగిరిగుట్ట టెంపుల్ సిటీని టీటీడీ తరహాలో ఉన్నతంగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. దాదాపు 44 కోట్ల అంచనా వ్యయంతో 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న వేద పాఠశాలలు సంప్రదాయ ఆశ్రమ గురుకుల పద్ధతిలో 300 మంది విద్యార్థులకు వసతితో కూడిన వేద విద్యను అందించనున్నారు. ఈ సముదాయంలో హోమాలు, యాగాలు నిర్వహించడానికి ప్రత్యేక శాలలతో పాటు ఓ గోశాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. వేద పాఠశాలకు భూమి పూజతో పాటు 43 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షపరుల సదనం నిర్మాణం, కొండపై స్వామివారి నిత్య కళ్యాణాల నిర్వహణ కోసం భారీ కళ్యాణ మండపం, భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు నిర్మాణం, రథశాల వైపు ఉన్న మాడవీధులకు అనుసంధానంగా కొత్త మెట్ల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. యాదగిరిగుట్ట సందర్శనలో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందించారు. ఈ వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో లంబాడ ప్రజా ప్రతినిధుల బృందం సమావేశమైంది. లంబాడీల ఆధ్యాత్మిక గురువు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ పేరుతో సంత్ సేవాలాల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు. అలాగే ఎస్సీ/ఎస్టీ కమిషన్ నుంచి ఎస్టీ కమిషన్ను వేరు చేసి ప్రత్యేక హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో అరుదైన మైలురాయిని అందుకున్న హైదరాబాద్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. నిమ్స్ యూరాలజీ విభాగం 2000 కిడ్నీ మార్పిడిలు పూర్తి చేసి దేశంలోని అరుదైన రికార్డు నమోదు చేసింది. కిడ్నీ మార్పిడిల్లో దక్షిణ భారతదేశంలో నిమ్స్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మైల్ స్టోన్ సాధించి కిడ్నీ బాధితులకు విశేష సేవలు అందించిన నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఈ 2000 మందిలో 95% అంటే 1900 మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయించుకోవటం విశేషం. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణనలో కులగణన చేర్చే అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దశ, దిశ, దిక్సూచిగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జనాభా లెక్కల్లో కులగణన చేర్చడాన్ని సుప్రీంకోర్టు ఆమోదించడం మంచి పరిణామమని తెలిపారు. సుప్రీంకోర్టు సమర్థించిన క్రమంలో జనగణనలో తక్షణమే కులగణన చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కులగణన చేసిందని గుర్తు చేశారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల సర్వే చేసి సమగ్ర వివరాలను ప్రజల ముందుంచిందని చెప్పారు. బలహీన వర్గాల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తెలంగాణ ప్రభుత్వం తొలగించిందన్నారు. తెలంగాణ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం తెలంగాణకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు సీఎం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్న పరిస్థితుల్లో యువత తమ ఆలోచనల్ని మార్చుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యువత బ్లూ కాలర్ ఉద్యోగాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. మారిన ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా యువత వైఖరిలో మార్పు రావాలని చెప్పారు. ఏఐ వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందన్నారు సీఎం. అదే స్కిల్డ్, సెమీ స్కిల్డ్ బ్లూ కాలర్ ఉద్యోగాలకు ప్రపంచంలో విపరీతమైన డిమాండ్ ఉందన్నారు. బ్లూ కాలర్ జాబ్స్ ని ఏఐ రీప్లేస్ చేయలేదని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుందని వివరించారు. యువతకు స్కిల్స్ నేర్పించాలన్న లక్ష్యంతోనే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించామన్నారు. ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాన్ని అందించే ఏటీసీలుగా మార్చామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కాలేజ్లను అప్గ్రేడ్ చేస్తున్నామన్నారు. ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లేని చదువులు చదివి ప్రయోజనం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టెక్నికల్ స్కిల్స్ పెంచుకుంటే విదేశాల్లో ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచ దేశాలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలోని 1,11,00,000 మంది కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ప్రకటించారు. కార్మికుల కనీస వేతనాల పెంపు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రంలో కార్మికులను అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ కేటగిరీలుగా విభజించి వేతనాలు పెంచారు. ఈ విభాగాల కార్మికులకు గతంలో అర్బన్, రూరల్ గా 2 జోన్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటిని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలుగా పరిగణలోకి తీసుకుని కనీస వేతనాలను నిర్ణయించారు. అన్స్కిల్డ్ కార్మికులకు కనీస వేతనం 16,000కు, సెమీ స్కిల్డ్ కార్మికులకు 17,000కు, స్కిల్డ్ కార్మికులకు 18,500కు, హైలీ స్కిల్డ్ కార్మికులకు 20,000కు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కార్మికులలో 4 కేటగిరీల కింద ఈరోజు మనం కార్మికులను విభజించడం జరిగింది. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్. అంటే కార్మికులలో 4 రకాల విభాగాలుగా విభజించడం జరిగింది. ఆ 4 రకాల విభాగాలలో కనీస వేతనాలు ఏ విధంగా అమలు చేయాలి, కనీస వేతనాలను అమలు చేయడం ద్వారా ఈ కార్మికులకు ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుందో చాలా వివరంగా మేము విశ్లేషించి వాటి మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత కార్మికుల కనీస వేతనాల పెంపు ఇదే తొలిసారి. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత కార్మిక సంఘాలు, సంస్థల యాజమాన్యాలు, ఇతర స్టేక్ హోల్డర్స్ అందరితో సంప్రదింపులు జరిపి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాకే వేతన సవరణపై నిర్ణయం తీసుకున్నామన్నారు సీఎం. ద్రవ్యోల్బణం, ఇంటి అద్దె, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల లాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని కార్మికుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రాష్ట్రంలోని 1,11,00,000 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. గతంలో ప్రమాదవశాత్తు గల్ఫ్ దేశాల్లో ఎవరైనా మరణిస్తే వారి శవాన్ని తీసుకొచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదని, ఈ ప్రభుత్వం వారికి అండగా నిలవటమే కాకుండా ఆ కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వం కార్మికులకు అన్ని రకాలుగా రక్షణగా ఉంటుందని, తొందరలోనే మరిన్ని మంచి ప్రతిపాదనలతో ముందుకొస్తుందని చెప్పారు.